ఆర్‌సీబీ గెలిచిందన్న ఆనందం కన్నా బాధ, దుఃఖమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది ఆనందం, ఆనందం ఆర్‌సీబీ, ఆర్‌సీబీ అని కూర్చుంటే ఇప్పుడు వాళ్ళ జీవితాలే లేకుండా పోయాయి. వాళ్ళ కుటుంబాలకి ఇంకా ఆనందం లేదు ఇంకా జీవితంలో. తీరని శోకాన్ని మిలిచి వెళ్ళిపోయారు. నిజంగా చెప్తున్నా కదా అబ్బా! దేనికైనా దేర్ షుడ్ బి ఎ లిమిట్. ఇదైతే ఘోరం అబ్బా! అసలు మ్యాటర్‌లోకి వెళ్తే ఏమైందంటే గెలిచినంత సేపు పట్టలేదబ్బా ఆనందం విశాలంగా మారిపోవడానికి. అసలెందుకు గెలిచార్రా బాబు అని అనుకునే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌కి వచ్చేసింది. ఇప్పుడు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర ఆర్‌సీబీ ఐపీఎల్ ట్రాఫీ గెలిచిందని చెప్పి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్స్ కోసమని చెప్పి ఫ్యాన్స్ కొన్ని వేలలో, లక్షల్లో వస్తే అక్కడ తొక్కిసలాట జరిగింది. సుమారుగా 15 మందికి పైగా చనిపోయారు. అండ్ ఇంకొక 60 మంది హాస్పిటల్‌లో ఉంటే అందులో 20 మంది సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. అండ్ 35,000 మంది కెపాసిటీ ఉన్న స్టేడియంకి 3,00,000 మంది ప్రజలు వచ్చారంట అక్కడికి. అసలు కొద్దిగా ఆలోచించండి. వెళ్ళిన మీకైనా కొద్దిగైనా ఉండాలి గదా! అంతమంది వెళ్లారక్కడికి. అది గూడా పిల్లల్ని తీసుకొని వెళ్లారు. అలాంటి ఈవెంట్‌లకి. అంటే క్రౌడ్ రాదేమో, ఒక 1000 మంది వస్తారనుకున్నారా? ఇది బెంగుళూరులో ఉన్న ఆర్‌సీబీ ఫ్యాన్స్ గురించి. బెంగుళూరు పీపుల్‌కైనా అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది జెప్పండి? ఎంతమంది వస్తారో ఊహించాలి కదా! ఎంత ఘోరంగా క్రౌడ్ వచ్చారంటే గేట్లు తోసేసుకొని, పగలగొట్టుకొని మరి వెళ్లారంట. ఆ సిట్యుయేషన్‌లో చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది ఆనందం, ఆనందం ఆర్‌సీబీ, ఆర్‌సీబీ అని కూర్చుంటే ఇప్పుడు వాళ్ళ జీవితాలే లేకుండా పోయాయి. వాళ్ళ కుటుంబాలకి ఇంకా ఆనందం లేదు ఇంకా జీవితంలో. తీరని శోకాన్ని మిలిచి వెళ్ళిపోయారు. దేనికైనా దేర్ షుడ్ బి ఎ లిమిట్ అబ్బా! నిజంగా చెప్తున్నా ఘోరం ఇదైతే. మరసలు దీంట్లో తప్పెవరిది? ఫ్రెండ్స్ మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.